వంటరల బిర్యానీ ఉంది కానీ తిందామంటే తాళం ఉండదు. మన ఇంటికానే బాయ్ ఉంటది కానీ బకెట్ తోటి నీళ్లు చేదుకుంటానికి మనకు హక్కు ఉండదు. బోరు మన భూమిలేసి కట్క ఇంకోలి చేతులకు పోతే ఎట్లుంటది? బండి మనదే కానీ తాళం చేయి మన తానుండది. సేమ్ గట్లనే ఉన్నదబ్బా గా కంపెనీ ముచ్చట కూడా. ఏ కంపెనో తెలవాలంటే మొదలు గీ ముచ్చటి నాలే. ఎరువుల తిప్పల మీద ఎల్ఎం మేల్కోరని సెంటర్ వాళ్ళని కోరిండు పెద్దపల్లి ఎంపీ వంశీ సారు. ఇలా పార్లమెంట్ లో గట్టిగానే అడుగుదామంటే ఛాన్స్ రాలే. ఎందుకంటే ఆనకాలం పంటకే మస్తు తిప్పల యూరియా సరిపోను అందక. రోజుల కమానం తిరుగుడు, గంటల కమానం లైన్ల నిలబడి యాస్టగొన్నారు రైతులు. అదేమో స్టేట్ గవర్నమెంట్ చేతులు ఉండేది కాదా, సెంటర్ వాళ్ళే సప్లై చేయాలి. ఆల్రెడీ దున్నకాలు అయితేనే ఉన్నాయి. గమ్మతేందంటే మన రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఉన్నా అట్లట్లనే నడుస్తుంది. 13 లక్షల టన్నులు యూరియా అవుట్పుట్ రావాల్సిన ప్లాంట్ కేవలం 9 లక్షల అవుట్పుట్ వస్తుందని చెప్పి RFCL సక్సెస్ అయితేనే మన తెలంగాణలో యూరియా మంచిగా ఉంటది, రైతులకు కష్టాలు ఉండవని చెప్పి మళ్ళొకసారి. తెలంగాణలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉంటే దాని హెడ్ ఆఫీస్ ఢిల్లీ పక్కకు నోయిడాలు ఉంది. లేలే రామగుండంలో పెట్టాలని వంశీ సార్ ఎప్పటికంచో కోట్లాడుతాండు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేటట్టు పనిచేయాలని చెప్పి మళ్ళొకసారి ఈ ఫర్టిలైజర్ మినిస్టర్ గారికి రాయడం జరిగింది. మన రాష్ట్రంలో వరి బగ్గ పండుతుంది. ఈ ఏడు కాలం కూడా మంచిగా అయింది. ఇక యూరియా తిప్పలు లేకుండా చూస్తున్నా అంటే పుట్ల కమానం పండిస్తానికి మా రైతులంతా తయారున్నారు సార్లు.